సార్ జగన్ గారు కానీ అలాగే వారి పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ ఒక కొత్త డ్రామా మళ్ళీ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. అదేంటంటే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అని ఒక పిలుపునిచ్చారనమాట. అదేంటంటే గత ఏడాది కాలం పాటు అయింది, ఇప్పటికి 1 year అయిపోయింది మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి. అయితే ఈ 1 yearలో ఏం చేయలేదు, ఏం చేశారు అని ఒక QR కోడ్ని పెట్టి అందులో మనకి ఇచ్చిన హామీలను చూపించుకుంటూ ప్రజలకు చూపిస్తున్నారు అనమాట. ఏం చేశారు, ఏం చేయలేదని వాళ్ళ మీద దుమ్మెత్తిపోసం చేయడం కానీ లేకపోతే మట్టి ఎత్తిపోయడం కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద సింపతి క్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకటి స్టార్ట్ చేశారు. దీన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఇది కూడా ఒక రాజకీయ ప్లానింగ్ డ్రామా టైప్ అంటారా, లేకపోతే ఏంటిది? రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఒక 5 వారాల ప్రోగ్రామ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న విస్తృత సమావేశం ఒకటి పెట్టి వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి ప్రజల దగ్గర ఒక QR కోడ్ స్కాన్ చేయమని, ఆ QR కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇచ్చిన హామీలు వస్తాయి, ఆ హామీల్లో మీకు ఇంత ఈ సంవత్సరం రావాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఎంత రావాలని ఉంటుంది, వాటిని నిలదీయమని ఆయన పిలిపించారు. అవును. ఇప్పుడు ఈ QR కోడ్ కనుక స్కాన్ చేస్తే ఏం జరుగుతుంది? పొరపాటున జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఆ నాయకులు ఇంటింటికి వచ్చి ప్రజల ఫోన్లలో QR కోడ్ కనుక స్కాన్ చేస్తే మన అకౌంట్లో డబ్బులని పోతే ఎవరిస్తారు? లాజిక్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారా? ఇది ఒక సైబర్ క్రైమ్. QR కోడ్స్ ఎక్కడా స్కాన్ చేయొద్దు, అసలు పెద్ద పెద్ద షాపుల్లో కూడా స్కాన్ చేయొద్దు. దానిలో ఒక డేంజరస్ మాల్వేర్ మరి దానిలో పెట్టారు కాబట్టి మీరు అది కనుక పొరపాటున QR కోడ్ కనుక స్కాన్ చేస్తే వెంటనే మీ అకౌంట్లో మీ డబ్బులు మిస్ అవుతాయి, మీ ఫోన్లో ఉన్నటువంటి విలువైన సమాచారం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి, మీ పాస్వర్డ్స్ ఏంటి, మీ మెయిల్ ఐడీస్ ఏంటి, మొత్తం మీ ఆధార్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. పొరపాటును కూడా QR కోడ్ స్కాన్ చేయొద్దు అని ఇవాళ డీజీపీలు, సైబర్ క్రైమ్ అందరూ ఇవాళ అలర్ట్ చేస్తున్నారు. ఏది డయల్ 1930 అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఏమని ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఏమని చెప్తోంది? బివేర్ ఆఫ్ QR కోడ్ స్కామ్స్, ఫ్రాడ్స్టర్స్ ఆర్ రీప్లేసింగ్ లెజిటిమేట్ కోడ్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, స్టీల్ యువర్ సెన్సిటివ్ డాటా, స్టీల్ యువర్ మనీ ఆర్ బోత్ అని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు పొరపాటున వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ QR కోడ్ కనుక స్కాన్ చేస్తే మన అకౌంట్లో డబ్బులన్నీ వాళ్ళు మిస్ అవుతాయని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఈ సైబర్ క్రైమ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ మిస్ఫైరా? ఆయన ఏంటంటే సంవత్సర కాలంగా ఏ పిలుపిచ్చినా అది బూమరాంగ్ అవుతుంది. ఆయన ఏంటి, అప్పుడు మిర్చి రైతుల దగ్గర ఒక ధర్నా అన్నాడు, మిర్చి యార్డుకి వెళ్ళాడు. అక్కడ ఆయన ధర్నా యార్డు ఈ సంగతి ఏమో కానీ ఆయన మిరప 6,000 రూపాయల కన్నా ఎక్కువ కొనద్దు అన్న జీవో బయటపడింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవో 6,000 కన్నా ఎక్కువ కొనద్దని. మరి చంద్రబాబు ఎంత కొంటున్నాడు? 12,000 కొంటున్నాడు. మిస్ఫైర్ అయింది. లేకపోతే కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశారు, కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఒక పోరు అన్నాడు. ఏం జరిగింది? 9 సార్లు ఆయనే పెంచాడు, 2 సార్లు పెంచమని మరి ఆర్డర్ వేసిపోయాడు. 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి కరెంటు పోరు అంటే విద్యార్థులు లేకపోతే యువత పోరు అన్నాడు. అదొక ఆందోళనకు పిలిపించాడు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు నువ్వే బకాయి పెట్టావు అంటే ఇప్పుడు ఆయన ఏమని చెప్తాడు? 6 త్రైమాసికాలకి పెండింగ్ అంటాడు. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని త్రైమాసికాలు అయింది అంటే 3 త్రైమాసికాలకే 6 త్రైమాసికాలు పెండింగ్ ఈ ప్రభుత్వం పెట్టిందా? అంటే నువ్వు పెండింగ్ పెట్టినటువంటి 3 క్వార్టర్స్ వీళ్ళు దాంట్లో వేసేసారు. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలా, వీళ్ళు ఇవ్వాలా? నువ్వు మళ్ళా ధర్నా చేస్తావా? అంటే ప్రతి ఆందోళన మిస్ఫైర్, బూమ్రాంగ్. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇవాళ అతను తాడు పట్టుకున్న పావై అతను గరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇది ఏది QR కోడ్ స్కానింగ్ ఏంటమ్మా అంటే గతంలో తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? అప్పట్లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిస్డ్ కాల్ ఏదో ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి 99% హామీలు అమలు చేశానని చెప్తున్నాడు. 99% హామీలు ఎగ్గొట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, కానీ మద్యం పేరుతో దోచేశాడు. లేకపోతే ఈ కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకి భరోసా కింద మరి 13,000 ఇస్తానన్నాడు, కానీ కేంద్రం ఇచ్చేది కూడా కలిపి ఇచ్చి రైతులకు 20,000 కోట్లు ఎగ్గొట్టాడు. లేదు, ఇంకా అనేక రకాలైనటువంటి పథకాల్లో అతను అమ్మఒడి అన్నాడు, అసలు మొదటి సంవత్సరం ఇవ్వలేదు. 4 ఏళ్ళన్నా ఇస్తాడా అనుకుంటే 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. అంటే 5 ఏళ్లలో అమ్మఒడి కింద మరి అతను మరి 5-13 65,000 ఇవ్వాలి, కానీ ఇచ్చిందంతా 26,000, 40,000 ఎగ్గొట్టాడు. ఈ విధంగా అప్పుడు మిస్డ్ కాల్ అనే ద్వారా జగన్మోహన్ రెడ్డి బూటకపు హామీలని అతను 99% ఎగ్గొట్టాడు అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కాబట్టి నన్ను ఇలా చేస్తారా, కాబట్టి మీ పేరు మిమ్మల్ని కూడా ఇలాగే బదనాం చేస్తానని ఈ క్యూఆర్ కోడ్ తెచ్చాడు. ఇప్పుడు నువ్వు పింఛన్లు ఏం చేసావు? నువ్వు 1,000 రూపాయలు పెంచుతానన్నావు, పెంచావా? అసలు మొదటి సంవత్సరం అసలు పెంచలా. 2వ సంవత్సరం నుంచి చివరి సంవత్సరం దాకా 250 పెంచావు. ఎవరిని నిలదీయాలి? నిన్ను నిలదీయాలా? మొదటి రోజే 1,000 రూపాయలు పెంచిన చంద్రబాబు నిలదీయాలా? ప్రమాణ స్వీకారం రోజే 1,000 రూపాయలు పెంచాడు. అసలు ఆయనే ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. నీ హయాంలో పెండింగ్లో ఉన్న 3 నెలల పెన్షన్ ఇచ్చాడు. అంటే చంద్రబాబు సీఎం అయిన మొదటి నెలలో 7,000 ఇచ్చారు. పెన్షన్కి ఒక్కొక్క పెన్షన్కి 7,000 ఇస్తే నిలదీయాలా? దేనికి నిలదీయాలి? ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అది చెప్పలేకపోతున్నాడు. నిలదీయండి అంటాడు. తొందరపడుతున్నాడు. అసలు ఎందుకంత తొందరపడుతున్నాడు? ఎవరైనా తరుముకొస్తున్నట్టుగా తొందరపడుతున్నాడు. అతను అరెస్ట్ చేస్తారేమో, జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో, ఈలోపే వీళ్ళ మీద ప్రజల్ని రెచ్చగొట్టాలి, వీళ్ళని కాలర్ పుచ్చుకునేలాగా చేయాలన్న ఆ తొందరపాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పదే కింద పడుతున్నాడు. ఎదురు దెబ్బలు తింటున్నాడు. ప్రతి దాంట్లో ఎదురు దెబ్బే కదా. అరే, తల బొప్పి గట్టిన ఈ దెబ్బలు తింటూ ఇతను ఏం చేస్తున్నాడు? పార్టీ నడుపుతున్నాడా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఒక లీడర్గా కనపడుతున్నా, ఒక గ్యాంగ్ లీడర్గా కనపడుతున్నాడు. నువ్వు ఆందోళనకు పిలిపిస్తావు, నువ్వు పారిపోతావు. ఇప్పుడు 5 ఆందోళనలు చెప్పాను, ఒక్క దాంట్లో అన్న జగన్ పాల్గొన్నాడా? నేను రాను, మీరు ధర్నా చేయండి. ఇది ఎక్కడ నాయకుడు? ఇదేం పార్టీ? నాయకుడు అనేవాడు నువ్వు ధర్నాలో పాల్గొనాలి. వెన్నుపోటు దినం అని పిలిపించాడు, పారిపోయాడు. వెన్నుపోటు దినం రోజు అతను పాల్గొనకుండా ఎలహంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది ఇచ్చాడు కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్, దీంట్లో ఆయన పాల్గొంటాడా? నువ్వెందుకు వెళ్ళవు ఇంటింటికి? నువ్వే వెళ్ళి స్కాన్ చేయమని అడగచ్చు కదా. అంటే తనకు తెలుసు తను చేసేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇన్ని హామీలు అమలు చేయటం అతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అతనికి అసలు ఏంటి, కడుపు ఉబ్బరంగా ఉంది. అదేమంటే లోకేష్ ఏవో ట్యాబ్లెట్స్ పంపిస్తా అంటాడు. ఇతను కడుపు మంట చల్లారాలంటే యూనో ట్యాబ్లెట్స్ ఏవో వేసుకోమంటాడు. ఇప్పుడు వాళ్ళు 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు, 3వ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఇస్తున్నారు. తల్లికి వందనం, నువ్వెంతమందికి ఇచ్చావు అమ్మఒడి? 25 లక్షల మందికి నువ్వు ఎగ్గొట్టావు. ఇప్పుడు నువ్వు ఎగ్గొట్టిన 25 లక్షల మందికి కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నువ్వు ఇచ్చింది 5,000 కోట్లు, వాళ్ళు 10,000 కోట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు రేపొద్దున రైతులకు అన్నదాత సుఖీభవ వేస్తున్నారు. నువ్వు 13,000 నువ్వేం చేసావు? కేంద్రం ఇచ్చేది కూడా కలిపావు. వీళ్ళు కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000 ఇస్తున్నారు. దానికి నిలదీయాలా? దేనికి నిలదీయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపొద్దున ఉచిత బస్సు పెడుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అది అమలు అవుతుంది. సూపర్ 6 హామీలు వరుస పెట్టి వాళ్ళు చక్కగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 లక్షలకి మరి ఉద్యోగాలు వచ్చేసాయి. నువ్వు 6,000తో మెగా డిఎస్సి అన్నావు, వాళ్ళు 16,000తో మెగా డిఎస్సి వేసినందుకు నిలదీయాలా? రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే ఇవాళ రీకాలింగ్ దేనికి? ప్రధాని మోడీ 3 సార్లు ఎందుకు తీసుకొచ్చావు?
అని రీకాలింగా? అమరావతిలో 1,00,000 కోట్లతో పనులు ఎందుకు, లేకపోతే విశాఖలో 2,00,000 కోట్లతో పనులు ఎందుకు, దానికి రీకాలింగా? విశాఖ స్టీల్ ప్లాంట్కి నువ్వు ₹1 తేలేకపోయావు. 33 మంది ఎంపీలు, వాళ్ళు 13,500 కోట్లు తెచ్చారు. రీకాలింగా? రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కాదు, రీకాలింగ్ రప్ప. ఏంటి ఇతను? రీకాలింగ్ క్రిమినల్స్. జగన్మోహన్ రెడ్డి రీకాలింగ్ గంజాయి బ్యాచ్, రీకాలింగ్ బ్లేడ్ బ్యాచ్, రీకాలింగ్ ద చెడ్డీ గ్యాంగ్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.